వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏం జరుగుతోంది, నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన వల్ల పార్టీకి ఎలాంటి చెడ్డ పేరు వస్తుంది, ఇది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ ఒక వీడియో కాల్ చేసినప్పుడు తన అంగాంగ ప్రదర్శన చేసి డ్యాన్స్ చేసి బయటకు వచ్చినటువంటి ఆ వీడియో ఆ రోజు సంచలనం. గోరంట్ల మాధవ్ దాన్ని ఖండించాడు. ఆయన ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో అన్నాడే కానీ మొత్తానికి ప్రజలైతే నమ్మారు అది నిజమైన వీడియో అని చెప్పేసి. సరే అవన్నీ పక్కన పెడితే చివరికి పార్టీ ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కానీ ఒక నిర్ణయం మాత్రం తీసుకుంది. 2024 ఎలక్షన్స్లో మాత్రం ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వాల, ఎంపీగా ఇవ్వాల, ఎమ్మెల్యేగా ఇవ్వాల, ఏ పార్టీ పొజిషన్ కూడా ఇవ్వాల. సో ఆ విధంగా ఆయన పదవి కోల్పోయారు మరుసటి ఎలక్షన్స్లో. మరి ఆ తర్వాత చూసుకుంటే అంబటి రాంబాబు ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. గంట అర్ధ గంట అని ఒక లేడీతో మాట్లాడిన మాటలు ఆ రోజు పెద్ద సంచలనం. అలాగే అమంతి శ్రీనివాస్ అప్పట్లో ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ఇలాంటి వీడియోనే బయటకు వచ్చి పార్టీ పరువుని నెట్టేయటం ముంచేసింది. అయితే పార్టీ అధిష్టానం వీళ్ళందరి మీద ఏమీ చర్యలు తీసుకోవాలా. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే మరి ఎమ్మెల్సీ వసంతబాబు వాళ్ళ కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి పార్సిల్ చేశాడని చెప్పేసి ఆ రోజు ఒక ఎలిగేషన్ కాదు, అది నేరం కూడా ఆయన మోపబడింది. ఆయన జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పుడు మాత్రం పార్టీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పోస్ట్ నుంచి తప్పించకుండా కేవలం పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత ఆయన జైల్లో నుంచి రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చాడు, సంబరాలు జరుపుకున్నాడు. పార్టీ నాయకులంతా కూడా బిలాఖత్ అయ్యారు. చివరికి ఆయన సస్పెండ్ అయినా కూడా తమ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తమ హక్కును చేర్చుకున్నారు. ఇది ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి యావగింపుని తీసుకొచ్చింది. అంటే మంటలు చేసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ హక్కును చేర్చుకుందనే ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మరి ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పండి అని చెప్పి మదన్మోహన్ చేసినటువంటి సంచలనం అంతా ఇంత కాదు. చివరికి ఆ వివాదం ఒక 2 వారాల తర్వాత సద్దుమణిగింది. మరి ఆ తర్వాత వెంటనే స్టార్ట్ అయింది దువ్వాడ శ్రీనివాస్ వాణి మరి మాధురితో నా భర్త వెళ్తున్నాడు అని చెప్పేసి పతి పత్ని అని చెప్పేసి అలాంటి స్టోరీ అంతా బయటకు వచ్చింది. సరే మాధురి స్టేట్మెంట్ మాధురి ఇచ్చింది, వాణి స్టేట్మెంట్ వాణి ఇచ్చింది, దువ్వాడ శ్రీనివాస్ చెప్పాడు. మొత్తానికి 2 వారాల పాటు ఫ్రీగా మొత్తం సోషల్ మీడియాలో ఒక సినిమా చూసినట్టు చూశారు. కార్తీక దీపం సినిమా అప్పట్లో వచ్చినప్పుడు ఎంత ఆసక్తిగా చూశారో అంత ఆసక్తిగా ఈ సినిమా లాగా చూశారు. మొత్తం టెక్కల్లో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ పార్టీ ప్రతిష్ట అంతా కూడా మంట కలిస్తే చివరికి అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మేలుకొని ఏం చేసింది, ఆయనకి సంబంధించి టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించి పేడాడ తిలకని పెట్టింది. సో అక్కడతో ఆ వివాదం. సో ఇన్ని చూసుకుంటే అసలు పార్టీ ఎటుపోతోంది, ఏ రకంగా వెళ్తోంది అనుకున్నటువంటి తరుణంలో ఎమ్మెల్సీ అనంతబాబు అంటే ఒక మహిళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తన అంగాంగ ప్రదర్శన చేస్తూ తన ప్రైవేట్ పార్ట్స్ని చూపిస్తూ ఆయన వీడియో చేసినటువంటిది బయటకు వచ్చింది. దీని మీద చాలా మంది మరి వసంతబాబుని కూడా క్లారిఫికేషన్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇది నాకు సంబంధించిన వీడియో కాదు, మార్ఫింగ్ చేశారని ఒకసారి అంటాడు, ఒకసారేమో హనీ ట్రాప్ జరిగింది అంటాడు. ఇక్కడ ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు హనీ ట్రాప్ అనేది జనరల్గా ఎక్కడైనా సరే ఎవరు స్టింగ్ ఆపరేషన్స్ చేయొచ్చు, కానీ మనం ఒక కట్టుబాటులో ఉన్నప్పుడు పరిమితుల్లో ఉన్నప్పుడు మనం ఈ స్టింగ్ ఆపరేషన్స్కి లోనవ్వకూడదు. ఇది ప్రాథమిక సత్యం ఇది. కాబట్టి హనీ ట్రాప్ చేసినా ఏం చేసినా మనం నిజాయితీగా ఉంటే ఒక నైతిక ప్రవర్తన కనుక ఉన్నట్టయితే మరి ఈరోజు ఇలాంటి వీడియోస్ బయటికి రావు కదా. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మనస్తత్వం ఏంటంటే తన పార్టీ నాయకుల్ని ఎవరిని ఆయన వదులుకోడు, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతే తప్ప. కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా మడ్రస్లో ఇరుక్కొని తర్వాత సెక్స్ స్కాండల్లో ఇరుక్కొని తర్వాత పార్టీ ప్రతిష్టని పూర్తిగా మంట కలిపేసి ఇలాగ ముందుకెళ్ళినట్టయితే ఇప్పటికే ఆయన అధికారంలో లేడు, 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఇలాంటి పనులు కనుక పార్టీ నాయకులు కనుక చేసి ఆయన మౌనం వహిస్తూ కూర్చుంటే చివరికి పార్టీకి ముఖ్యంగా మహిళా సమాజంలో ఆ నాయకులకు ఉన్నటువంటి విలువ పోతుంది. రాబోయే ఎలక్షన్స్ చాలా కీలకం. 2029 ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీకి డూ ఆర్ డై అన్నట్టుగా మారుతుంది. ఆసారి కనుక గెలవకపోతే ఈసారి ఆ పార్టీ మనుగడే చాలా కష్టం.
అసలు 5 సంవత్సరాలు మనుగడే చాలా కష్టం, మరి ఆ తర్వాత గెలవకపోతే ఇంకా కష్టం. ఇవన్నీ గుర్తెరిగి ఒక నైతిక నియమావళిని ఏర్పరచుకోవాలి, నైతిక ప్రవర్తనకి లోబడి ఉండాలి. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు ప్రజాసేవకి కట్టుబడి ఉండాలి. ఈ ప్రాథమిక సూత్రాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండేవాడు ఆ విషయంలో. కానీ ఆయన కుమారుడు ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించాడు. ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఇది కూడా చాలా తప్పే. కొడాలి నాని తీసుకున్నా, వల్లభనేని వంశీ తీసుకున్నా, మరి రోజా తీసుకున్నా, వీళ్ళెవరిని కట్టడి చేయరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఎదురువాడిని తిట్టడం, బూతులు తిట్టడం, ఎదురువాడి క్యారెక్టర్ని అసాసినేషన్ చేయటం. దీనివల్ల ఏమైంది, మొత్తం పార్టీ ప్రతిష్ట అంతా కూడా వీళ్ళ వల్ల మంట కలిసిపోయింది. ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏరి ఎక్కడున్నారు, ఎక్కడా కనిపించట్లా, బయటికి ఎక్కడా రావట్లా. అసలు మంత్రిగా పనిచేసిన రోజా ఇప్పుడు ఎక్కడో కూడా ఉండట్లేదు, యూరోప్ కంట్రీస్లో తిరుగుతున్నారు. ఆవిడ ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు, పొట్టి దుస్తులు వేసుకొని ఆ ఫోటోలు కూడా కనపడుతున్నాయి. మరి ఇలాంటి వాళ్ళు పార్టీని ఏం ఉద్ధరిస్తారు, ఏం పైకి తీసుకొస్తారు? ఎప్పటికైనా సరే పార్టీ ప్రక్షాళన చేయటం జగన్మోహన్ రెడ్డి కర్తవ్యం. ఇలాంటి వాళ్ళు పార్టీ ప్రతిష్టను మంట కలిపే ఇలాంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు వీళ్ళందరినీ పక్కన పెట్టి యువ రక్తాన్ని కనుక ఎక్కించుకుంటే మళ్ళీ ఆయన పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కొద్దిగానే మిగులుతాయి. అది కనుక విస్మరిస్తే పార్టీ పలచనైపోతుంది, జగన్మోహన్ రెడ్డి పరువు ప్రతిష్ట అన్నీ కూడా మంట కలిసిపోతాయి.